నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సృష్టిలో స్త్రీలని అందమైన వారిగా కవులు రచయితలు పోలుస్తుంటారు. ఎందుకంటే వారు నేచురల్ గానే అందంగా ఉంటారు కాబట్టి. అయితే కొంతమంది తాము అందంగా లేమని తమలో తామే కృంగిపోతుంటారు. అలాంటి వారు తమ అందాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో కాస్మెటిక్ సర్జరీస్ వైపు మక్కువ చూపుతుంటారు. అయితే చాలా మంది కాస్మెటిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ రెండు ఒకటే అని భావిస్తారు. నిజానికి అవి రెండు వేరు వేరు అని చాలా మందికి తెలియదు. అసలు పర్మనెంట్ మేకప్ అంటే ఏంటి, కాస్మెటిక్ సర్జరీస్ వల్ల తమ రూపాన్ని కోల్పోయిన సెలబ్రిటీస్ ఎవరనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఇక విషయానికి వస్తే, అందరికంటే అందంగా, డిఫరెంట్ గా కనిపించాలని, ఇక అలా తమ అభిరుచుల్ని నెరవేర్చుకోవడానికి ప్రపంచంలో చాలా మంది రకరకాల ప్రయత్నాలని చేస్తుంటారు. ఇక ఇదే కోవలో బ్రెజిల్ కి చెందిన రక్వెల్ శాంటోస్ అనే 28 ఏళ్ల మోడల్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి సహజీవనం చేసేది. ఇక ఆమె నవ్వినప్పుడు ముడతలు పడుతున్నాయని కొంతమంది ఫ్రెండ్స్ ఈమెకి చెప్పడంతో ఒక ప్రాపర్ డిగ్రీ లేని కాస్మెటాలజిస్ట్ ని ఈమె వెళ్లి కలవగా, వారు ఈమె ఫేస్ కి స్టెరాయిడ్స్ ని ఇంజెక్ట్ చేసుకుంటే చెంపలు పొంగి ముడతలు కనిపించవని అడ్వైజ్ ఇవ్వడంతో రక్వెల్ ఆ సర్జరీని చేయించుకోవాలనుకుంది. ఇక వారు ఆ సర్జరీకి 2 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పడంతో ఈమె ఎలాగోలా అప్పులు చేసి మరి ఆ డబ్బుని వారికి ఇవ్వడం జరిగింది. కానీ నిజానికి బాడీ బిల్డర్లు తమ మజిల్స్ బల్క్ గా కనిపించేందుకు స్టెరాయిడ్స్ ని వాడతారు. ఇక ఈ స్టెరాయిడ్స్ ని ఇంజెక్ట్ చేస్తే కొంతమంది బాడీ రియాక్ట్ అవుతుంది, మరికొంతమంది బాడీ రియాక్ట్ అవ్వదు. ఇక ఈ విషయం తెలియని ఆ కాస్మెటాలజిస్టులు స్టెరాయిడ్స్ ని రక్వెల్ ఫేస్ కి ఇంజెక్ట్ చేయగా కాసేపటికే హార్ట్ అటాక్ వచ్చి ఆమె మరణించడం జరిగింది. ఇదే సర్జరీని హీరోయిన్ సమంత చేసుకుని ఉండడం మనం గమనించవచ్చు. అందుకే ఆమె బాడీ స్లిమ్ గా ఉన్న, ఫేస్ లో చెంపలు ఉబ్బినట్లుంటాయి. కాస్మెటిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీకి ఉన్న తేడాలు తెలుసుకుంటే నేను చెప్పే కదా మీకు పూర్తిగా అర్థమవుతుంది. ప్లాస్టిక్ సర్జరీ అంటే మన ఫేస్ లో గానీ, బాడీలో గానీ ఏదైనా పార్ట్ బర్న్ అవ్వడమో, లేక ఇన్ఫెక్షన్ తో అందవికారంగా మారినప్పుడు గానీ, పుట్టుకతోనే ముఖంలో ఏదైనా లోపం ఉన్నప్పుడు గానీ, యాక్సిడెంట్ లో మన ఫేస్ మరియు శరీరం దెబ్బతిన్నప్పుడు గానీ, ఇటువంటి భాగాలని పునర్నిర్మించడానికి ప్లాస్టిక్ సర్జరీని చేస్తారు. ఇక ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ అనే చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మైకేల్ జాక్సన్ పుట్టుకతోనే నల్లగా ఉండడంతో టాప్ టు బాటం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని పూర్తిగా తెల్లవాడిలా మారాడు. కానీ ఏదైనా ఎక్కువైతే అమృతం కూడా విషమవుతుంది అన్నట్లు మైకేల్ జాక్సన్ 25కి పైగా ప్లాస్టిక్ సర్జరీస్ చేసుకోవడంతో ఇతని బాడీ అందుకు తట్టుకోలేకపోయింది. దీంతో 2009లో హార్ట్ అటాక్ వచ్చి మరణించడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే కాస్మెటిక్ సర్జరీని అందాన్ని మెరుగుపరచడానికి చేస్తారు. అంటే బొటాక్స్, పర్మనెంట్ మేకప్, పిఆర్పి, కలర్ ఇంప్రూవ్మెంట్, ఐబ్రోస్ లిఫ్టింగ్, లిప్స్, నోస్ సర్జరీ, లిప్ సర్జరీ, బ్రెస్ట్ ఇంప్లాంట్, బట్ ఇంప్లాంట్ లాంటి సర్జరీస్ ఉంటాయి. అంటే నేచురల్ గా ఉన్న శరీర భాగాలని ఆపరేషన్ ద్వారానో లేక ఇంజెక్షన్ ద్వారా ఆర్టిఫిషియల్ గా మార్చి మరింత అందం వచ్చేలా చేస్తారు. కానీ ఇది పర్మనెంట్ ప్రొసీజర్ కాదని చెప్పొచ్చు. ఇక ఈ కాస్మెటిక్ సర్జరీని సౌత్ ప్రజలకి పరిచయం చేసింది మొదటిగా శ్రీదేవి అనే చెప్పొచ్చు. ఇక ఈమె నేచురల్ గా ఉన్న తన ఫేస్ కి మొదటిగా నోస్ సర్జరీ, జా సర్జరీని చేయించుకొని సినిమాల్లో మరింత అందంగా కనిపించడంతో చాలా మంది సామాన్యులు కూడా ఈ కాస్మెటిక్ సర్జరీ గురించి తెలుసుకోవడం మొదలెట్టారు. ఇక ఆ తర్వాత శ్రీదేవి మరింత అందంగా కనిపించాలని 20కి పైగా సర్జరీస్ ని, బొటాక్స్ ని, పిల్లర్స్ ని, లిప్ సర్జరీని చేయించుకోవడంతో అవి వికటించి ఈమె హెల్త్ కూడా చాలా అప్సెట్ అయి తన 54వ ఏటకి మరణించడం జరిగింది. ఇక ప్రకృతి సిద్ధంగా వచ్చిన రూపానికి ఒకసారి కత్తిగాటు పడితే ఆ తర్వాత అద్దంలో చూసుకున్న ప్రతిసారి ఇంకా మారుద్దాం, ఇంకా మారుద్దాం అనే మానస్థితికి వచ్చి మొదటి రూపాన్ని కోల్పోయిన సెలబ్రిటీస్ కూడా చాలా మంది ఉన్నారు. అలా ఐశ్వర్య రాయ్, వాణి కపూర్, జూహీ చావ్లా, మీనాక్షి శేషాద్రి, శృతి హాసన్, సమంత, కాజల్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ, ఆయిషా టాక్యా అని ఒక పెద్ద లిస్ట్ ఉందనే చెప్పొచ్చు. ఇక సెలబ్రిటీలు ఈ కాస్మెటిక్ సర్జరీ కోసం లక్షల రూపాయల ఖర్చు పెడుతూ వీరి అందాన్ని మెరుగుపరుచుకుంటారు. ఒకవేళ అందం వికటించిన మేకప్ తో దాన్ని సెట్ చేసుకుని కెమెరా ముందు యాక్ట్ చేస్తారు. ఇక అందులోనూ అందంగా కనిపించకపోతే డిఐ ద్వారానో లేక సిజిఐ ద్వారానో కాస్త మార్పులు చేసుకుంటూ ఉంటారు. ఇక వీరిని చూసిన సామాన్యులు వారిలాగే కనిపించాలని ఈ కాస్మెటిక్ సర్జరీస్ వైపు మక్కువ చూపిస్తుంటారు. ముఖ్యంగా పర్మనెంట్ మేకప్ వైపు ఆకర్షితులవుతున్నారు. సాధారణంగా పర్మనెంట్ మేకప్ గురించి వినగానే మన మనసులో చాలా ప్రశ్నలు వస్తాయి. ఇది నిజంగానే పర్మనెంట్ గా జీవితకాలం ఉంటుందా, లేక కొద్ది రోజుల తర్వాత ఫేడ్ అవుట్ అవుతుందా అని. నిజానికి ఇది సెమీ పర్మనెంటే గానీ పర్మనెంట్ మేకప్ కాదని చెప్పొచ్చు. దీని వ్యాలిడిటీ 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అది పూర్తిగా అదృశ్యం అయిపోతుంది. ముందైతే ఎంబీబీఎస్ చేసి డెర్మటాలజిస్ట్ గా డిప్లొమా చేసిన వారే కాస్మెటిక్ సర్జన్ గా, ప్లాస్టిక్ సర్జన్ గా పనిచేసేవారు. కానీ ఇప్పుడున్న కాలంలో సెలూన్ రన్ చేసేవారు, బ్యూటీషియన్లు, టాటూ వేసేవారు, హెయిర్
కట్ చేసే వారందరూ కాస్మెటాలజిస్ట్ అనే ట్యాగ్ ని వేసుకొని సీరియల్, సినిమా, యూట్యూబర్లతో తమ మేకప్ క్లినిక్ ని ఓపెనింగ్ చేపించి వారికి ట్రీట్మెంట్ ఇస్తున్న వీడియోలని తీసుకొని పబ్లిసిటీ చేస్తూ సామాన్య జనాలు కూడా పర్మనెంట్ మేకప్ వైపు మక్కువ చూపేలా ప్రేరేపిస్తున్నారు. ఇక ఇలాంటి వారి దగ్గర డెర్మటాలజిస్ట్ గా సర్టిఫికెట్లు ఉండవు. ఇది తెలియని సామాన్య మహిళలు మరియు అమ్మాయిలు హీరోయిన్స్ లాగే అందంగా కనిపించాలని ఇలాంటి మేకప్ క్లినిక్స్ కి వెళ్తుంటారు. ఇలాగే ఒక అమ్మాయి కుకట్పల్లిలో ఉండే ఒక మేకప్ క్లినిక్ కి వెళ్ళగా తన ఫేస్ లో మచ్చలున్నాయని వాటిని ఎలాగైనా తొలగించాలని వారికి చెప్పడంతో వారు ఈమెకు కొరియన్ బీబీ గ్లో అనే చికిత్సని సూచించడం జరిగింది. ఇక వారు డెర్మటాలజిస్టులు కాకపోవడంతో మొదటిగా అమ్మాయి స్కిన్ ని చెక్ చేయకుండా డెర్మా పెన్ ద్వారా సూదుల్ని యూజ్ చేసి బీబీ క్రీమ్ ని స్కిన్ లోకి ఇంజెక్ట్ చేయడం జరిగింది. కానీ ఆ అమ్మాయికి కిలైట్ టెండెన్సీ ఉండడంతో ఆ సర్జరీ తర్వాత ఫేస్ అంతా స్వెల్లింగ్ వచ్చి అలర్జీ అయింది. ఇక ఆ అమ్మాయి ఇమీడియట్ గా క్లినిక్ కి వెళ్లి ఈ విషయం చెప్పగా వారు ఈమెతో విటమిన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి, మంచి డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్లి చెక్ చేసుకోండి అని చేతులు ఎత్తేశారు. ఇక ఆ అమ్మాయి ఇదే విషయంపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మన సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ వల్ల వారు ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా క్లినిక్ ని రన్ చేస్తుండడం గమనార్హం. ఇక ఒకవేళ హెల్త్ డిపార్ట్మెంట్ వారు రైట్ చేస్తే ఆ సమయంలో తమకి తెలిసిన డెర్మటాలజిస్టులని పెట్టుకొని వారి ఆధ్వర్యంలోనే క్లినిక్ రన్ చేస్తున్నట్లు షో ఆఫ్ చేస్తారు. సామాన్యంగా మహిళలు, అమ్మాయిలు కూడా వారికి ప్రొఫెషనల్ డిగ్రీ ఉందా లేదా అని ఎవరు చూడరు. తక్కువ ప్రైస్ కి వారు అనుకున్నట్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా అనేది మాత్రమే చూస్తారు. ఇక దీన్నే క్యాష్ చేసుకున్న కొన్ని సెలూన్స్ మేకప్ క్లినిక్ గా చెలామణి అవుతూ వారి ఎక్స్పెరిమెంట్స్ కి అమాయకుల్ని బలి చేస్తున్నారు. వీరికి డెర్మటాలజిస్ట్ గా క్వాలిఫికేషన్ లేకపోయినా బొటాక్స్, పిల్లర్స్, పర్మనెంట్ మేకప్, పిఆర్పి లాంటివి చేస్తూ వేలలో డబ్బులని దోచుకుంటున్నారు. ఇక పర్మనెంట్ మేకప్ లో కనుబొమ్మలు పలచగా ఉంటే వాటికి ప్రతిసారి మేకప్ వేయకుండా మైక్రో పిగ్మెంటేషన్ సహాయంతో టాటూ ఇంకుని వాడి సూదులతో స్ట్రోక్స్ ఇవ్వడం ద్వారా కనుబొమ్మలు నిండుగా కనిపిస్తుంటాయి. ఇక ఈ ట్రీట్మెంట్ కి 20,000 నుండి 40,000 వరకు ఛార్జ్ చేస్తారు. కానీ ఈ ట్రీట్మెంట్ కూడా 1 సంవత్సరంలోనే ఫేడ్ అవుట్ అయిపోతుందని చెప్పొచ్చు. ఇక మరికొంతమంది పెదవులు నల్లగా ఉండడమో లేక తరచూ లిప్స్టిక్ రాయడం కష్టమై పర్మనెంట్ లిప్స్టిక్ చికిత్సని ఎంచుకుంటారు. ఇందులో వీరికి నచ్చిన రంగుని పెదవుల్లోకి ఇంజెక్ట్ చేయడానికి మైక్రో సూదులతో గుచ్చడం జరుగుతుంది. ఇక కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ మరియు స్కారింగ్ టెండెన్సీ సమస్యలున్న వారు తెలియకుండా ఈ చికిత్స చేసుకుంటే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. ఇక ఇందుకోసం మేకప్ క్లినిక్ వారు 15,000 నుండి 50,000 వరకు ఛార్జ్ చేస్తారు. అంతేకాకుండా లిప్స్టిక్ కలర్ 2 years లోనే ఫేడ్ అవుట్ అయిపోతుంది. చాలా మంది అమ్మాయిలకి ఫేస్ మీద మచ్చలు, మానని గాయాలు, ఫేస్ కాస్త నల్లగా ఉంటే వారికి తరచూ మేకప్ చేసుకోవడానికి కష్టమై కొరియన్ బీబీ గ్లో విధానాన్ని ఎంచుకుంటారు. ఇందులో ఫేస్ పైన కవర్ చేయడానికి బీబీ క్రీమ్ ని అప్లై చేసి డెర్మా పెన్ ద్వారా స్కిన్ లోపలికి సూదుల ద్వారా ఇంజెక్ట్ చేస్తారు. దీంతో ఫేస్ కాస్త కలర్ వచ్చి గ్లో కనిపిస్తుంది గానీ మన స్కిన్ కి ఆ క్రీమ్ సెట్ అవుతుందా, దాని వల్ల ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయా అని ఆరా తీయకుండానే చేయించుకోవడంతో ఇప్పుడు చాలా మంది సీరియల్ ఆర్టిస్టులకి ఫేస్ మొత్తం పింపుల్స్ వచ్చి ముఖమంతా రెడ్ గా మారి అలర్జీ అయిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఒకవేళ ఈ ట్రీట్మెంట్ సెట్ అవ్వకపోతే బీబీ గ్లో క్రీమ్ ని ఫేస్ నుండి తీయాలంటే అది అసాధ్యమనే చెప్పొచ్చు. ఇక కొరియన్ బీబీ గ్లో వ్యాలిడిటీ 2 నెలలు మాత్రమనే చెప్పొచ్చు. ఒకవేళ ఈ ట్రీట్మెంట్ సెట్ అయిన వారు రెగ్యులర్ గా టచ్అప్ ని కూడా చేయించుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇక ఈ ట్రీట్మెంట్ ని చేయడానికి మేకప్ క్లినిక్ వారు 15,000 నుండి ₹1,00,000 వరకు ఛార్జ్ చేస్తుంటారు. ఇక చాలా మందికి హెయిర్ ఫాల్ అవ్వడం వల్ల నుదిటి దగ్గర హెయిర్ లైన్స్ చాలా పలుచగా కనిపిస్తుంటాయి. అలా ఒత్తుగా కనిపించాలని పచ్చబొట్టు ఇంకుని వాడి నుదిటి దగ్గర సూదులతో గుచ్చి ఆ ఇంకుతో హెయిర్ ఉన్నట్లు కనిపించేలా చేస్తారు. దీన్నే స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్ అంటారు. ఇక ఇది చేయడానికి క్లినిక్ వారు 15 నుండి 20,000 వరకు ఛార్జ్ చేస్తారు. కానీ ఈ ట్రీట్మెంట్ కూడా 6 నెలల నుండి 1 year వరకు మాత్రమే పనిచేస్తుంది. దీనివల్ల అలర్జీ వచ్చి జీవితాంతం బాధపడే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఒకవేళ స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్ ని లేజర్ ద్వారా రిమూవ్ చేయాలంటే 30,000 నుండి 50,000 వరకు పే చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే మరికొంతమంది పర్మనెంట్ ఐలైనర్స్ ని వేయించుకుంటారు. ఇక ఈ ప్రాసెస్ ని ప్రొఫెషనల్ డెర్మటాలజిస్టులు ఎవరికీ సూచించరు. ఎందుకంటే కంటి దగ్గర సూదులతో గుచ్చే క్రమంలో కంటికి ప్రమాదం ఉంటుందని ఇందుకు ఎవరిని సపోర్ట్ చేయరు. కానీ కొంతమంది మేకప్ క్లినిక్స్ వారు డబ్బు కోసం కస్టమర్లకి ఏ ప్రాబ్లం వచ్చినా పట్టించుకోకుండా ఎలాంటి సర్వీస్ కావాలన్నా చేయడానికి రెడీ అవుతుంటారు. ఇక ఈ చికిత్సకి 25,000 నుండి 40,000 వరకు ఛార్జ్ చేస్తారు. ఇక ఇలాంటివి చేయాలంటే డెర్మటాలజిస్టుల అడ్వైజ్లతోనే చేయాలి గానీ సెలబ్రిటీలతో పెయిడ్ ప్రమోషన్స్ చేసే క్లినిక్స్ ని నమ్మకూడదని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకసారి మనం తీసుకున్న నిర్ణయం వల్ల మంచి జరిగితే అన్ని బాగానే ఉంటాయి గానీ జరగరానిది జరిగితే అద్దంలో చూసుకున్న ప్రతిసారి మనం చేసిన తప్పుకి బాధపడాల్సి ఉంటుంది. ఫోక్స్, అందంగా ఉండడం అంటే మనకి నచ్చేలా ఉండడమే గానీ ఎదుటి వారికి నచ్చేలా ఉండడం కాదు. ఇది ఫోక్స్ కాస్మెటిక్ సర్జరీస్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.